కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధులు అందించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఒక్క చెక్కు కూడా పేదలకు అందించిన పరిస్థితి లేదని మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కావడం లేదన్నారు. పరిశ్రమలన్నీ రాష్ట్రం దాటి కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు పారిపోయాయని తెలిపారు. ప్రైవేట్ పెట్టుబడికి ప్రభుత్వ కార్యక్రమాలకి తేడా తెలియని వ్యక్తి రాజమండ్రికి గతంలో ఎంపీగా పనిచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది 341 చెక్కులు. దాని విలువ 3,27,84,177 రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నారు. ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం. ఎవరు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3,30,00,000 విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండకపోవచ్చు. గత 5 సంవత్సరాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చెక్కు కూడా ఇచ్చిన పాపానికి పోలా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి, మా ఆలోచన విధానం. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తానే ఉన్నాయి. అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వారి యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నేను